వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా చాలా స్పెషల్, చాలా చాలా పాతది, చాలా చాలా హెల్దీ అయిన వంట చూపిస్తా. వంట అంటే కూరలో, నారలో, పప్పులో, ఉప్పులో, వడలో, అది కాదు, అన్నం. కలిపెట్టి అన్నం వండడం అనేది ఎంతమందికి తెలుసు, కలి చేయడం అనేది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ ఈ జనరేషన్కు అండ్ ఎక్కడున్నా సరే, ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంకే దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఏ మూలలో మన తెలుగు వాళ్ళు ఉన్నా సరే, కలి చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్. చాలా హెల్దీయెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్ అంటే కలి. ఓకేనా? అంటే చాలామంది మన 1-2 years బ్యాక్ కానీ ఎప్పుడైనా సరే సద్దన్నం మెట్ట చేసుకొని తినొచ్చు. అండ్ ఎస్పెషల్గా ఎండాకాలంలో కలిపెట్టి అంబలి చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈరోజు రేపు ఏంటంటే అంబలి అనగానే మనం రాగి పిండిని కలిపి పెట్టడమా, లేదంటే అప్పటికప్పుడు చేసుకొని దాంట్లో పెరుగు వేసుకోవడము, దాంట్లో అది వేసుకోవడం చేస్తున్నాం. కానీ ఊర్లలో కలికుండ అనేదాన్ని మహాలక్ష్మి అంటారనమాట. మా ఊర్లలో కూరాడుకుండ లేదంటే కలికుండ అనేది ప్రతి ఇంట్లో, ప్రతి కిచెన్లో, ప్రతి వ్యవసాయదారుని ఇంట్లో, వ్యవసాయం ఉన్నా లేకపోయినా ప్రతి ఇంట్లో ఒక మూలకు, కిచెన్లో ఒక మూలకు ఉండేది పొయ్యింట్లో. దానికి తోరణం కట్టి సూర్యుడు చంద్రుడు బొమ్మలు గీసి సున్నంతో మంచిగా చేసేసి, సో ప్రతి పండగకి ఒక వండుకున్నప్పుడు దేవునికి ఎడబెడతాం కదా, నైవేద్యం పెడతాం కదా, ఆ నైవేద్యాన్ని ఫస్ట్ కూరాడకుండా పెట్టాకనే దేవునికి కానీ, బయట పక్షులకు కానీ, జంతువులకు కానీ, అమ్మవారికి కానీ పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఫస్ట్ నైవేద్యం కూరాడకుండా లేదంటే కలికుండకు పెడుతున్నారంటే అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంటందరి ఆరోగ్యం అక్కడే. ఇంటందరిదే కాదు, ఆ ఇంటి పశువుల ఆరోగ్యం కూడా ఆ కలికుండలనే ఉంటుండే అనమాట. అంటే మనం వాడుకోగా మిగిలిన కలిని 3 రోజులకు, వారానికి ఒకసారి మొత్తం కలికుండ క్లీన్ చేసినప్పుడు కొంచెం తోడులాగా ఉంచుకొని మిగతాదంతా కూడా కుడిలో పోసేవాళ్ళు దాన్ని. సో ఆ ప్రోబయోటిక్ వాటర్ ఏదైతే ఉంటుందో మన జంతువులకు, అంటే ఇంట్లో ఉన్న ఆవులకు, ఎస్పెషల్గా పాలిచ్చే ఆవులకు, బర్రెలకు, వాటికి పెట్టేవాళ్ళు అనమాట. ఇది అంత ఇంపార్టెంట్ అయిన, అంత ప్రాశస్తం ఉన్న మన కలితోటి అన్నం వండడం అనేది చూపిస్తా. ఈ అన్నము ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా 2 రోజులు ఎక్కడికైనా పాడవదు. ఎస్పెషల్గా పాత టైంలో ఏంటంటే మనకు బండ్లలో జర్నీ చేసినప్పుడు, ఎడ్ల బండ్లలో ఒక జర్నీ, ఒక ఊరికి పోవాలంటే 2 రోజులు 3 రోజులు పట్టేది కదా. ఆ టైంలో కలితోన అన్నం వండుకొని దాంట్లో పక్కన ఇంత ఆవకాయ వేసుకొని, ముద్దపప్పు 2-3 రోజులు పాడవని ముద్దపప్పు ఒకసారి చూపించింది నేను అమ్మమ్మ స్టైల్లో. అలాంటిది వేసుకొని జర్నీలు రోజుల తరబడి చేసుకుంటున్నారు అనమాట. ఇంత ఇస్తరాకులు ఎక్కడికక్కడ పుట్లాలు కట్టుకొని తీసుకుపోతుంది. అంటే కలి పోసి అన్నం వండితే చెరుకు ఎక్కుతుంది అంటారు. చెరుకు ఎక్కడం అంటే పాచిపోదు, లైఫ్ ఎక్కువ ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. పొట్టల ప్రోబయోటిక్ ఎప్పుడైతే పోతుందో అల్సర్స్, గ్యాస్ట్రిక్స్ ఇవన్నీ కూడా ఏమి లేకుండా పోతుంది అనమాట. ముందుగా చల్లగా ఉంటుంది పొట్ట. సో అట్లాంటి కలిని ఎట్లా చేయాలనే చాలా సింపుల్గా చూపించేసి, కలిపోసి అన్నం వండడం అనేది చిన్న ప్రాసెస్ లాగా ఉంటుంది కాబట్టి ఈరోజు చూపిస్తా. ఓకేనా? చాలా రోజుల తర్వాత చాలా హెల్దీ రెసిపీ చూపిస్తా. చాలా హ్యాపీగా ఉంది ఇది. సో నేను రోజు చేసుకుంటున్నా, ఎవ్రీడే అనుకుంటున్నా చూపిద్దాం అనేది, అది మిస్ అవుతుంది. ఈరోజు కంకణం కట్టుకుని మీకు చూపించాలని. అయితే ఇంట్లో చాలా ఇయర్స్గా నేను చెప్పాను బ్రౌన్ రైసే వాడతాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ 15 years పక్క. అంతకుముందు కొన్ని రోజుల ముందు ఉండి ఉంటుంది కానీ 2005 ఆ టైం నుంచి ఇంట్లో ఈ బ్రౌన్ రైసే వాడతామండి. చుట్టాలు వస్తేనే తెల్లన్నం మన ఇంట్లో. అప్పుడు ఏంటంటే అది చేతికి ఇట్లా మెత్తగా తగులుతుంది, అదే ఖుషిలో స్పెషల్ లాగా తింటుంటా. ఇదనమాట విషయం. ఓకేనా? ఈ బ్రౌన్ రైస్ అనేది తీసుకుంటున్నా. కలికి కావాల్సింది ఏంటంటే బియ్యం కడిగిన నీళ్లు అండ్ అన్నం వండాక వంచిన మార్చిన గంజి, ఈ రెండింటి కాంబినేషన్ కలి అనమాట. ఎవ్రీడే ఒక కుండలో పోసుకుంటూ వెళ్ళి మళ్ళీ అదే కలిని తీసుకొని అన్నంలో పోసుకుంటూ ఆ ఉల్టా పుల్టా కాంబినేషన్లో ఒక సైకిల్ లాగా జరుగుతుంది అనమాట. సో వారానికి ఒకసారి మాత్రం కలికుండని క్లీన్ చేసుకోవచ్చు మనం. ఇది విషయం. ఓకేనా? నాకు తెలిసి ఒక వీడియోలో కలికుండ ఎట్లా చేసినా కూడా చూపించిన నేను, పాతది కలగూరగంప కలికుండ అని కొట్టుండొస్తారు ఇది. సో కలి పోసి అన్నం వండడం అనేది ఇది. సో మామూలుగానే నేను ఇంట్లో వండే అన్నాన్నే చూపిస్తున్నా. నేను ఈరోజు వండుకుంటున్న క్వాంటిటీ 2. అయితే ఇందులో గంజి ఉంచడం ఉంటుంది కాబట్టి
సో మీరు నీళ్ళ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఇది తీసుకున్నాం కదా, ఫస్ట్ టైం కడిగిన నీళ్ళు పడేస్తాను, సెకండ్ టైం కడిగిన నీళ్ళు మాత్రమే ఈ కర్రీలో పోసుకుంటాం అనమాట మనం. ఫస్ట్ కడిగిన నీళ్ళు ఎందుకు పడేయడం అంటే కొంచెం దుమ్ము ధూళి ఏదన్నా ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళను పడేస్తారు. యాక్చువల్గా ఇది పడేయకుండ్రి వేరే గిన్నెలో పోసేసి డైరెక్ట్ కుడిలో పోస్తారనమాట. అంటే ఎవ్రీడే మన ప్రతి ఇంటి బయట ఒక కుండ ఉండేది అనమాట, అది కుడిది కుండ అంటారు అనమాట. కూరగాయలు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, అంబలి మిగిలితే అంబలి, జొన్న పిండి జొన్న రొట్టెలు చేసినాక కడుగుతారు కదా, బండగిట కడిగిన నీళ్ళు, అట్లా అన్నీ కూడా అందులో వేస్తుండ్రు అనమాట. ఇట్లా ఒకసారి కడుక్కున్నాం కదా, రెండవసారి మంచినీళ్ళు పోసి కడుగుదాం. ఇదన్నమాట. మీరు బ్రౌన్ రైస్ వాడతారా వైట్ రైస్ వాడతారా సంబంధం లేదు, కానీ కలి మాత్రం ఇట్లా చేసుకోండి. పక్కకు తీసి పెట్టేసిన అనమాట. ఇప్పుడు దీంట్లో మామూలుగా నేను ఇప్పుడు వంపడానికి కాబట్టి మనం కలి చేయాలంటే ఖచ్చితంగా రైస్ కుక్కర్లోనో దేంట్లోనో పెట్టొద్దు, వంపాలి అంటే వార్చాలి అంటే నీళ్ళు ఎక్కువ పెట్టాలన్నమాట. ఇప్పుడు 3 గ్లాసులు మామూలుగా నేను పెట్టాను కదా, దానికి కలి ఎంత పోయాలో చూపిస్తా. ఫస్ట్ కొన్ని నీళ్ళు తీసుకున్నా, ఇది నేను రోజు చేసి పెట్టుకున్నా నాకు కలికుండ. సో చాలా రోజులుగా వాడుతున్నా అనే దానికి నిదర్శనం ఏంటంటే చూడండి, నా కలి ఇట్లయితుంది. రోజు మనం చేసుకుంటుంటే ఇందులో రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఫంగస్ ఫామ్ కావడం కానీ ఏది జరగదు తెలుసా, పుల్లటి వాసన వస్తుంటుంది. అంటే కుండలో చూపిస్తుంది శ్రీదేవి, మా కుండ అవైలబుల్ లేదు అని అనుకుంటే మాత్రం స్టీల్ గిన్నెల్లో చేసుకోవచ్చు, ఏమి అవ్వదు. కానీ కుదిరినంత వరకు దీన్ని కుండలోనే చెయ్యండి. అవైలబుల్ లేని వాళ్ళు మాత్రం ఇది చేసుకోండి. చాలామంది ఇప్పుడు పచ్చడి కుండ కొంటారు కదా, దాన్ని మంచిగా కడిగేసి నెక్స్ట్ డే నుంచి కలికుండా చేసుకోండి, అప్పుడు ఇంకా బెస్ట్ ఉంటుంది. కానీ దాన్ని మంచిగా గడగాల. సో ఇదన్నమాట. ఇదిగోండి, ఇదే దాంట్లో 2, 3 మామూలుగా అయితే ఇట్లా వంపేస్తారు, నేను మాత్రం ఇట్లా 3-4 గ్లాసులు పోసుకున్నాము. అండ్ ఇంకా నీళ్ళు సరిపోవు కాబట్టి మనం ఇంకొన్ని వాటర్ పోసుకుందాం. ఇట్లా ఈ కలర్లో వస్తుంది. దీంట్లో కొందరు ఉప్పు వేసుకుంటారు, నేనైతే ఉప్పు వేయను. ఊర్లలో మాత్రం ఉప్పు వేసి వండుకుంటుండ్రి, బట్ ఇది పోసేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కలిపుండలే మనము ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్న నీళ్ళు పోసేసేయాలన్నమాట. ఇట్లా దానిపైన అన్నం వార్చిన గంజి పోయాలి, పోసేసి మూసి పెట్టాలి. రేపటికి మళ్ళీ ఇట్లనే ఏదైనా సరే అంబలు చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కలిని 50% తీసుకోండి, నీళ్ళని 50% తీసుకోండి, ఓకేనా? అది పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం కలి పోస్తే కూడా పులుపుదనం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా పోస్తే అన్నం పుల్లగా అవుతుందా శ్రీదేవి, నువ్వు పులుపు అంటున్నావు. అన్నం పుల్లగా కాదు, కమ్మగా వస్తుంది, ఆ స్మెల్ కూడా భలే ఉంటుంది తెలుసా. ఓకే, దీన్ని స్టవ్ మీద పెట్టేస్తున్నాను నేను. సో ఇదేంటంటే వెనకటికి కుండలలో వండుతుంది, షిబ్బి అంటే దాన్ని కుండలలో వండిన దాన్ని అన్నం ఎట్లా వంపుతారు అనేది చాలా, అంటే అన్నం మార్చడం అనేది చాలామందికి తెలియదు. ఇవే సెన్సిటివ్, మళ్ళీ కుండలలో వంపి దాన్ని ఎట్లా రివర్స్ చేస్తారు అనేది. దానికి షిబ్బి అని ఉంటుండే అనమాట. ఆ చిన్న మూతిలో అంటే ఒక రకమైన వేర్లతోటి వాటితో నలుతుండ్రి వాటిని. సో దుసురు తీగతో నలుతుండ్రి అనమాట. దుసురు తీగ అనేది ఒకటి ఉంటుంది, దాంతో మనకు ఇప్పుడు చాలామందికి ఐడియా ఉంటుంది, ఆవులకు ఇట్లా మూతికి కడతారు కదా, ఆ టైప్లోనే ఇంకొకటి అల్లుతుండ్రి అనమాట. దానికి ఒక తాడు కడుతుండ్రి. సో ఆ తాడు కట్టేసి లోపలికనే ఆ తాడు బయట ఉంటే ఇంకో కుండ మీద బోర్లు ఇస్తుండ్రి. అంటే బోర్లు ఇచ్చేది కుండనే, చేసేది కుండనే కాబట్టి అట్లా బోర్లు ఇచ్చి వంపుతుండ్రి. అట్లా షిబ్బితోటి గంజి వంపుతుండ్రి అనమాట. ఇప్పుడు మనం మాత్రం గిన్నెలతోటి వంపుదాం, అది సంగతి, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, చాలా హెల్దీ రెసిపీ. ఎక్కడున్నా మాకు రాదు, మాకు తెలియదు అని అనుకోకండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి.
సో పిల్లలకు బాక్సులు కట్టినా, మీరు బాక్సులు కట్టకపోయినా ఎంత అంటే అంత ఫ్రెష్నెస్ ఉంటుంది. మీరు మామూలుగా అన్నం వండుకొని బాక్సులు తీసుకుపోతే అది ఏమున్నా సరే ఒక రకమైన తేడా వస్తుంది వేడన్నానికి దీనికి. కానీ దీని విషయంలో అట్లా జరగదనమాట. ఇంకా జర కమ్మదనం పెరుగుతుంటుంది దానికి. ఏ కూర వేసుకున్నా బాగుంటుంది దానికి టేస్ట్. సో అదొక స్పెషల్ అనమాట దీనికి సంబంధించి. అండ్ అంబలి కూడా ఇట్లనే చేసుకోవాలి. ఇంకో రోజు చూపిస్తా, అంటే ఎండాకాలం అయిపోకముందే చూపిస్తా, ఓకేనా. మన దగ్గర మంచిగా కలగూర గంపల స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఉంది. సో దాంతో ఎవ్రీడే కళ్యాణ్కి చేసిస్తున్నా. అండ్ నేనైతే దాంట్లో మామిడికాయతో అది కలుపుకొని తింటా అని లాస్ట్ టైం చెప్పిన. కలుపుకొని తాగుతా, అంబలు తాగుతారు కదా, అది విషయం. కలితోటి అన్నం వండడం అనే ప్రాసెస్ జరుగుతుంది. నేను మీతో ముచ్చట పెడుతున్నాను. ఎంతవరకు వచ్చింది? కుత ఉడుకుతుంది, కమ్మటి వాసన వస్తుంది. అసలు ఎంత బాగుంటుందో తెలుసా? ఒక్కసారి వండుకొని చూడండి అబ్బా, అదిరిపోకపోతే నన్ను అడగండి. జనరల్గా మనం కుక్కర్లను దేంట్లోనో పెడితే అన్నం కానీ పప్పు కానీ ఉడకదంట. ఏమంటారు, చిదుముతుందంట కానీ ఉడకదంట. ఉడకడానికి చిదపడానికి చాలా తేడా ఉంటుంది. బట్ ఇట్లా ప్రాపర్గా వండి వంపుకొని వార్చుకొని తింటేనే బెస్ట్. వెనకటికి మళ్ళీ అదే గంజిలో అన్నం వేసుకొని ఉప్పు వేసుకొని తింటున్నారంటే ఉట్టి నీళ్ళు పోసిన గంజి కాదు, ఇట్లా కలిపోసి చేసి దాంట్లో రాళ్ళు ఉప్పు వేసుకొని తాగినా అది హెల్దీ, అన్ని రకాలుగా హెల్దీ ఉంటున్నది అనమాట. మనం ఏంటంటే సగం సగం నాలెడ్జ్, అదే గంజిలన్నీ అన్నం వేసుకొని తినాలి, గంజిలు ఉప్పు వేసుకొని తింటుండే ఉట్టిగా కాదు, అది టూ హెల్దీ ఫుడ్. మనకు తెలియకుండా, మనకు తెలియదు కానీ వాళ్ళకి తెలుసు. అంటే నిజంగా అనిపిస్తుంది కలికుండా కూరాడకుండకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిర్రంటే అది ఎంత హెల్దీ. ఇంటందరూ ఆరోగ్యం కాపాడుతుంది, పశువులు ఇంట్లో ఉన్న పశువుల హెల్దీ కాపాడుతుంది. కుండకేంది, పూజ ఏంది అట్లా అంటే అనుకుంటుంటేమా లేదని నాకు డౌట్. కానీ భక్తితో మాత్రం పెడుతుంటివి. క్వశ్చనింగ్ ఎప్పుడు ఉండకపోతుండే. ఫస్ట్ ఇప్పుడు నేను అన్నట్టు కుండకి ఏం చేస్తామో ఆ థాట్ అసలు నిజంగా రాకపోతుండేనేమో మాకు అంత కన్ఫ్యూజ్గా ఉంది. కానీ ఎప్పుడు కూడా కూరాడుకు ఎడబెట్టంటే కూరాడికి ఎడబెట్టదు. ఇంకోటి పీరియడ్స్ ఉన్నప్పుడు కానీ అట్లా ఎవరు కూడా టచ్ చేయకపోతుంది. దాన్ని మహాలక్ష్మి లాగా చూస్తారనమాట. అంత బ్యూటిఫుల్గా ఆ మూల కూడా అంత కుదురుగుండి, దానికి కింద కుదురు చుట్ట, పైన కుండ, దాని మీద మళ్ళీ ఒక మూత, అల్టిమేట్ ఉంటుండే. అది కిచెన్లోకి పోయి వంట రూమ్లోకి పోగానే ఒక మంచి కళ అనమాట. మనకు రెస్టారెంట్స్లో కానీ ఎక్కడైనా సరే తిన్నప్పుడు కానీ హాస్టల్స్లో కానీ, జనరల్గా హాస్టల్స్లో అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అన్నం వంపి ఇంట్లో ఒమ్మగీలనికి పెడతారు. అంటే వంపాక డైరెక్ట్ తినం, దాన్ని మళ్ళీ పెట్టి కొంచెం సిమ్లో పెట్టి చేస్తాం కదా, దాన్ని ఒమ్మగీలడం అంటాం కదా. ఆ ఒమ్మగీలితేనే పర్ఫెక్ట్గా అన్నమైనట్టు. కానీ రెస్టారెంట్లో కానీ పొడి ఎట్లుంటుంది అది ఏం చేస్తారంటే వంపేసి, అంటే కొంచెం ఎక్కువ ఉడకబెట్టి వంపేసి ఇంకా దాన్ని మళ్ళీ స్టవ్ మీద కానీ ఒమ్మగిలనికి కానీ పెట్టరనమాట. ఇంకా దాన్నే మనకు వడ్డిస్తుంటారు. అది ఎట్లుంటుంది అంటే జర బియ్యం జర అన్నం పొడి ఉంటుంది అనమాట. సో మన ఇంట్లో చేసుకుంటే కొంచెం అంత పొడిగా అయితే ఎవరింట్లోకి రాదు, చాలా మటుకు నాకైతే రాదు ఎప్పుడు అట్లా వండనికే. ఇప్పుడు గంజి చిక్కగా అయిపోతుంది, అన్నం దగ్గరకు వస్తుంది, ఉడికింది ఆల్రెడీ. దీన్ని గంజి వార్చుకుందాం. చూస్తారా ఒకసారి గంజి చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇక చూడండి చిక్కగా అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఉడికింది, 90% ఉడికింది, 10% ఒమ్మగిలుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని గంజి వార్చుకుందాం. గంజి వార్చేటప్పుడు అక్కడక్కడ మెతుకులు పడతాయి, అన్నం మెతుకులు అయినా సరే అట్లనే పోసేస్తారు, దాంట్లో తీయరు దాన్ని. మళ్ళా ఇది కొంచెం ఉన్నంగా మళ్ళీ ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మామూలుగా కట్టెల పొయ్యి అయితే కట్టెలన్నీ తీసి నిప్పులు పెడుతుండ్రి. మనము స్టవ్ కాబట్టి సిమ్లో పెట్టుకోవాల్సిందే. ఇదన్నమాట, ఇట్లా సిమ్లో పెట్టి వదిలేస్తే అన్నం అవుతుంది. కొంచెం అంటే అక్కడక్కడ తడి ఉంటుంది కదా, అది ఆ బియ్యం అన్నము సగం ఉడికిన అన్నము పీల్చుకుని సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ గంజితో మనకు పని ఇది. ఇందాక రెండోసారి బియ్యం కడిగిన నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు దీంట్లోనే వార్చిన గంజి పోసేస్తున్నాం అనమాట.
అంతే, మళ్ళీ మన కలికుండా నిండిపోయింది. రేపు మళ్ళీ తీస్తాం, ఎల్లుండి మళ్ళీ తీసుకోవడం, పోస్తాం. సింపుల్గా ఎవ్రీడే కలిని ఇట్లనే చేసుకోవాలా. అండ్ బట్ వారానికి చెప్పాను కదా, ఇంట్లో పూజలు జరిగే రోజు అంటే వారానికి ఒక రోజు ఇంట్లో డిఫరెంట్గా దేవుడిని కడుక్కొని పూజ చేస్తుంది కదా, ఆ రోజు కలికుండా ముట్టి కొంచెం కలిని ఒక దాంట్లో వేసి, అంటే మనం పెరుగు తోడేస్తుంది చూడండి, అట్లా వేసేసి అంటే మామూలుగా మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ మనం కలి వాడుకోవడానికి 3 రోజులు టైం పడుతుంది అది మంచిగా ఫర్మెంట్ కావడానికి. దాని బదులు ఏం చేస్తారంటే కొంచెం పెరుగు తీసినట్టు తోడు తీసినట్టు ఇంత, ఇప్పుడు ఇది ఈ గిన్నెలో సగానికి అనుకోండి, తీసి పక్కన పెట్టుకొని మిగతాదంతా పశువులకు కుడిదిలో పోసేసి కుండ నీట్గా కడిగి మళ్ళీ బొట్లు పెట్టి మళ్ళీ ఇది పోసేసి మళ్ళీ సాయంత్రం నుంచి సేమ్ ప్రాసెస్. ఇదనమాట కలికుండా ఇట్లా తయారు చేసుకోవాలా. సో మర్చిపోవద్దు, ప్రపంచంలో ఏ మూలలున్నా కలి తయారు చేసుకోండి. మీకు ఓపిక లేకపోతే సమ్మర్ అని కాదు, వింటర్ అని కాదు, ఎనీ సీజన్ పిల్లలకు మాత్రం అంటే వాళ్ళకి ఇంకో జనరేషన్కి ఒక మంచి, మనము అంటే అటు చిన్నప్పుడంతా తిన్నాం, సడన్గా ఒక డిఫరెంట్ దానికి వచ్చినాం కాబట్టి అట్లీస్ట్ మనం ఒక ఏజ్ వచ్చే వరకు షుగర్లు బీపీలు రాకుండా అవన్నీ కాపాడుకోగలుగుతున్నాం. కానీ మన పిల్లలకు చిన్న ఉన్నప్పుడే వాళ్ళకి షుగర్లు వస్తున్నాయి బై బర్త్, వాళ్ళ ఎనిమిక్ ఉంటున్నారు, హెల్తీగా ఉండట్లేదు, పొట్ట డిస్టర్బెన్స్ వాళ్ళు తినే ఫాస్ట్ ఫుడ్ తోటి. అవన్నీ ఏం జరిగినా ఏం తిన్నా కూడా కనీసం వారంలో 2-3 రోజులు వీకెండ్స్ కానీ హాలిడేస్ కానీ పండగలకు కానీ ఓపిక ఉన్నప్పుడు, అబ్బా మీకు ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు ఇట్లా కలికుండతోటి ఆల్రెడీ కలికుండ రోజు అట్లా పెట్టినాం అనుకోండి, అంటే రోజు అన్నం ఉండాలన్నా కుక్కర్లో వండుకుంటాం కదా, ఇవన్నీ ఉంటాయి. లేదు వారంలో 2-3 రోజులు చేసుకోండి, ఎవరు కొట్టిరు మనల్ని. కానీ కలి మస్ట్, ఓకేనా. ఈ సీజన్తో సంబంధం లేదు, పిల్లలకు దీంతో వండి పెడితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీంతో రకరకాలుగా చేసుకోవచ్చు. బట్ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఓన్లీ కలితోని అంబలి, కలితోని అన్నం మాత్రం వండుకొని తిన్నాము. అండ్ ఆంధ్ర వైపు దీంతో లక్ష్మీ చారం చేస్తారంట, అది చేసుకొని తిన్నాం ఈసారి, ఓకేనా. సో మన అన్నం ఒమ్మగీలింది, చూపిస్తాం మీకు. పొడిగా అయిందా, మెత్తగా అయిందా? ఇది పర్లేదు, పొడిగానే వండగలిగినాం. అట్లా ఉట్టి అన్నం చూపిస్తే ఏం లాభం? ఇదనమాట కలిపోసి అన్నం వండుకొని ఉడుకుడుకు అన్నం చూపించుకుంటా అట్లా వదిలేస్తే ఎట్లా? ఏమన్నా సరే తిని చూసి టేస్ట్ కంటే ఇంపార్టెంట్ మిమ్మల్ని టెంప్ట్ చేయడమే నా టార్గెట్. కలి మూసి అన్నం వండుకొని తినుండబ్బా. ఇంత ఏతావాత ఇంత సుత్తి పెట్టి నేను చెప్పింది ఏంటంటే ఇదే ముచ్చట. అన్నం వండుడు ఎట్లా ఉండాలో నేర్పించిన ఇది విషయం. వండుకోండి పిల్లలు, అందరు తినండి, హెల్తీగా ఉంటారు. నమ్మండి నన్ను. ఏ కూర వేసుకోండి, పిచ్చి కూర వేసుకున్నా అద్దరిపోతుంది కళ్యాణంలకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకుండా ఫార్వర్డ్ చేయండి అందరికీ. వాళ్ళ హెల్త్ను కూడా మీరు కాపాడినట్టు అవుతుంది ఇండైరెక్ట్గా. ఓకేనా? బాయ్.